తెలంగాణ ఎన్నికల్లో ఒంటరి పోరుకు షర్మిల సిద్ధమయ్యారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం జరగదని తేలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అన్ని సీట్లలో పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఆమె స్వయంగా పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, తెలంగాణ ఎన్నికల్లో షర్మిల ఒంటరి పోరుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రానున్న తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు కూడా ఇప్పటికే వైఎస్ షర్మిల కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు లోటస్ పాయింట్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా తీర్మానాన్ని కూడా చేసినట్టు ఇప్పటికే వైఎస్ షర్మిల ప్రకటించింది. తెలంగాణలోని దాదాపు 119 స్థానాల్లో అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తానని షర్మిల ప్రకటించడం జరిగింది. అయితే గతంలో కాంగ్రెస్తో పొత్తు ఉంటుందని కూడా అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుండి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో కూడా ఎన్నికల కోడ్ కూడా రావడంతో ఇలా నిర్ణయం తీసుకున్నట్టు కూడా షర్మిల తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీతో కూడా వైఎస్ షర్మిల భేటీ అవ్వడం జరిగింది. పలు డిమాండ్స్ను కూడా పెట్టడం జరిగింది. దాదాపు 30 స్థానాల్లో కూడా వైఎస్ఆర్టీపీ పోటీ చేస్తుంది. అదేవిధంగా కొన్ని సీట్ల గురించి కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇవ్వాలని కూడా ఇప్పటికే పెట్టడం జరిగింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇప్పటికే షర్మిలను పార్టీలకు తీసుకోవద్దని కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి నేపథ్యంలోనే ఇటు అధిష్టానం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే కర్ణాటక ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఊపు రావడం జరిగింది. అప్పటి నుండి కూడా కాంగ్రెస్ మంచి అభ్యర్థులను కూడా అందరూ కూడా ఇప్పటికీ అగ్రనాయకులు అందరూ కూడా రాష్ట్రానికి వస్తూ పోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎలాంటి పొత్తులు లేకుండా ఎవరితో పొత్తు వెళ్లకుండా కూడా ఒంటరిగా పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో షర్మిల రాహుల్ గాంధీ భేటీ నేపథ్యంలో కూడా అందరూ అనుకున్నారు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని కూడా ప్రకటించడం జరిగింది. కాకపోతే దానిపైన స్పష్టమైన వైఖరి రాకపోవడంతో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వైఎస్ షర్మిల కూడా 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోటీ చేయాలని ఎవరైనా అనుకుంటే వారందరూ కూడా ఇప్పటి దరఖాస్తులు చేసుకోవాలని కూడా ఇప్పటికే షర్మిల ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే తెలంగాణ కోడలుగా తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన వైఎస్ షర్మిల దాదాపు 4000 కిలోమీటర్ల మీద కూడా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ అక్కడ ఉన్న లోకల్ ఉన్న సమస్యలను కూడా ప్రస్తావనకు తీసుకొచ్చిన పరిస్థితి మనం గమనించాము. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఎన్నో ధర్నాలు ఉద్యమాలకు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగ యువకులు అదేవిధంగా ఇతర సమస్యలపైన కూడా ఎప్పటికప్పుడు కూడా పోరాటం చేస్తూ తన వైఖరిని రాజకీయాల చురుకుగా ఉన్న ప్రయత్నం మనం చూస్తున్నాం. అయితే కొంతకాలంగా కూడా షర్మిల సైలెన్స్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పొత్తులపై చర్చలు కూడా కొనసాగాయి. కాకపోతే లాస్ట్ ఎట్టకేలకు కూడా రానున్న ఎన్నికల నేపథ్యంలో ఒంటరిగా పోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దాదాపు 119 స్థానాల్లో కూడా పోటీ చేస్తానని ఒంటరిగానే వెళ్తామని కూడా తెలపడం జరిగింది. అయితే పాలేరు నుండి షర్మిల పోటీ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పాలేరులో ఇటు తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పాలేరు నుండి అంత ఈజీగా కూడా షర్మిల పోటీ ఉండదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎందుకంటే ప్రత్యర్థులు కూడా బలమైన వారు ఉండడంతో కూడా అక్కడ షర్మిల గెలుపుపై కూడా సందిగ్ధత కూడా నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వైఎస్ఆర్టీపీకి కూడా క్షేత్రస్థాయిలో ఇప్పటికే నాయకులు లేరని కూడా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం వ్యక్తమైన పరిస్థితుల్లోనే ఎలాంటి పొత్తులకు కూడా అవకాశం ఇవ్వాలని కూడా మనకు తెలుస్తుంది. అయితే నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా జిల్లాలో నాయకులు ఉన్నా కానీ నియోజకవర్గాలు మండల స్థాయిలో నాయకులు లేరు. ఆ పార్టీకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ రాష్ట్ర నాయకులు కేంద్ర కమిటీకి తీసుకెళ్లిన పరిస్థితుల్లో కూడా మరోసారి ఆలోచించి కీలకమైన నిర్ణయం తీసుకొని షర్మిల విషయంలో కేంద్ర కాంగ్రెస్ కమిటీ కూడా సైలెన్స్ పాటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఎదురు చూసిన వైఎస్ షర్మిల ఇప్పటికే ముఖ్య నాయకులందరూ కూడా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే రాఘవరెడ్డి అదేవిధంగా సోమన కూడా పార్టీని వీడే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇలాగనే సైలెన్స్ ఉంటే మిగతా నాయకులందరూ కూడా పార్టీని వీడే పరిస్థితి వచ్చిన నేపథ్యంలోనే ఒంటరిగా పోటీ చేయాలని కూడా షర్మిల నిర్ణయించుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో దాదాపు 119 స్థానాల్లో కూడా ఒంటరిగా పోటీ చేస్తామని గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అభ్యర్థులు ఎవరైనా ఉన్నా కానీ ఇప్పటికే అభ్యర్థులను కూడా మేనిఫెస్టోను కూడా దాదాపు 2-3 రోజుల్లో ఖరారు చేస్తామని కూడా షర్మిల చెప్పడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే ఇటు వైఎస్ విజయమ్మ అదేవిధంగా అనిల్ కుమార్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కూడా కనిపిస్తున్న మనకు తెలుస్తుంది. అయితే వైఎస్ విజయమ్మ కూడా అదే పైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే విజయమ్మ కూడా పోటీ చేస్తామని కూడా తెలిపే పరిస్థితి మనం గమనిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.